ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబరు 17వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టే ప్రభుకు మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా, గత కాలంలో ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మండలం కొరకు ప్రార్థన చేయటం పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నిన్నటి దినం వరకు ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్న 9 మండలాలు ప్రార్థన చేయటం పూర్తయింది. నేటి నుండి తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థన చేయటం జరుగుతుంది. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కడెంపెద్దూరు మండలం. ఈ మండలంలో మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. ఈ 29 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కొరకు ప్రార్థించడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. నాయన, ఈ నిర్మల్ జిల్లాలో కడెంపెద్దూరు మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో ఉన్న 29 గ్రామాల ప్రజలపై మీ కృపను ప్రోక్షించండి. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృప కలిగిన తండ్రి, మీ ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయము దయచేసి మహిమ, ఘనత, ప్రభావమును మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయము 19వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఈ 19వ మాట చదవటానికి ముందుగా యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి అని నిన్నటి దినము వరకు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. అందులో ఒకడు నెపములు చెప్తూ ఉన్నాడు. నేను ఒక పొలము కొన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలనని, నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నానని నెపములు చెప్పాడు. మనం ఈ 19వ వచనము చూస్తే రెండవ వ్యక్తి మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన విందు చేయించి అనేక మందిని పిలిచినప్పుడు
పిలువబడిన వారు చెప్తున్న నెపముల గురండి వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనం డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈరోజు సంఘాలలో నెపములు చెప్పే విశ్వాసులు ఎక్కువైపోయారు. పరిచర్య అంటే నెపములు, ఉపవాస కూడికలంటే నెపములు, ప్రార్థన అంటే నెపములు. ఏదైనా దైవ సంబంధమైనది, ఆత్మ సంబంధమైన వాటికి నెపములు చెప్తారు. పెళ్ళిళ్ళక పరిగెత్తుకుంటూ వెళతారు, ఫంక్షన్లక పరిగెత్తుకుంటూ వెళతారు, పార్కులక పరిగెత్తుకుంటూ వెళతారు. కానీ ప్రభు పని వచ్చేసరికి నెపములు చెప్పేవారిని నా సేవా జీవితంలో కొన్ని వేల మందిని చూసి ఉంటాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ రెండవ వ్యక్తి చెప్తున్నాడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకుంటున్నాడు. ఆయన ఎడ్లను కొన్నాడు. ఆ ఎడ్లను చూసుకోవడానికి, పరీక్షించడానికి వెళుతున్నాను, నన్ను క్షమించండి అంటున్నాడు. ఈరోజు చాలామంది ఆదివారమే ఫంక్షన్లకు వెళుతూ ఉన్నారు, ఆదివారమే పెళ్ళిళ్ళకు వెళుతూ ఉన్నారు, ఆదివారమే గృహప్రవేశాలకు వెళుతూ ఉన్నారు. నన్ను క్షమించండి, ఆదివారమే పెండ్లి సంబంధాలు అంటే పెండ్లి కుమారుడిని పెండ్లి కుమార్తెని సంబంధం కొరకు చూడటానికి వెళుతూ ఉన్నారు. వారు చూడటం వల్ల ఏమి కోల్పోతున్నారంటే దేవుని అపారమైన కృపను కోల్పోతూ ఉన్నారు. నెపములు చెప్తూ ఉన్నారు. ప్రభునందు నా ప్రియమైన నా సహోదరి, నా సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. కాదు ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. కాదు, మనకి బుద్ధి చెప్తూ ఉన్నారు. మనం ఇంకా నెపములు చెప్పేవారిగా ఉన్నామేమో, మనము ప్రభు పనికి దూరమైపోతున్నామేమో, ఆయన సంకల్పానికి, ఆయన ఉద్దేశానికి మనం దూరమైపోతున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవా, ఈ రెండవ వ్యక్తిగా నేను ఉండకూడదు, నన్ను నిజముగా క్షమించు ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకుని ప్రభుని వేడుకుందాం. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన సంగతులు బట్టి మీకు వందనాలు దేవా. నేను నెపములు చెప్పేవారిగా ఉన్నామేమో, మమ్మల్ని మీరు క్షమించండి. కృపగలిగిన దేవా, నెపములు చెప్పకయే నీ పనికి సహకారులుగా, నీ పనికి పనిముట్టులుగా, సాధనాలుగా మీరు మమ్మల్ని బలపరిచి వాడుకొనుమని, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.